అందరికీ నమస్కారం. నా పేరు సింహాద్రి శ్రీనివాసరావు. ఈరోజు నేను ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు ఆలపించినటువంటి భగవద్గీతను ఆలపిస్తున్నాను. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा पामनुषं ददामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునికి సారథియే నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూసి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయమో వలదు, రాజ్యసుఖమో వలదని ధనుర్బాణములను క్రింది వైచి దుఃఖితుడైన అర్జునును చూసి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యానవ్యశోచస్వం ప్రజ్ఞావాదాంశభాససే గతాసూన గతాసూంశ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారి గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు నిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముష్యతి. జీవునకు దేహమందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరుల మోహమునందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి.
మనుష్యుడెట్లు చిరిగిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి సస్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిదే ఆత్మను శస్త్రములు ఛేదింపజాలదు, అగ్ని దహింపను జాలదు, నీరు తడుపబా జాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిదే. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ తస్మాదుష్టిస్త కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమును మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్మ కర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుదిగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుష్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాం ప్రణశ్యతి బుద్ధినాశాం ప్రణశ్యతి. విషయవాంఛల గూర్చి సదా మన్నము చేయవానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృష్యతి
బ్రహ్మ నిర్వాణముష్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమునబడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యేన కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మనాత్మ వివేకము గల సన్యాసుకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలనే సంభవము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయా అఘాయురింద్రియారామో మోగం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపుబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపబడడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనులగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుతూనే ఉండవలెను. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవాతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరింతురు. మయి సర్వాణి కర్మాణి సన్నశ్చాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మిరార్భూత్వా యుద్ధస్వ విగతజ్వర. అర్జున, నీవనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్మజ్ఞాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదిలి యుద్ధము చేయి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో ధనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమ్రేణ వ్రియతే వహ్ని యథా ధర్మో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేతమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్భము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యథా యదా హి ధర్మస్య
ग्लानिर्भवति भारतः अभ्युत्थानमधर्मस्य तथात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। ఏ కాలము ధర్మనకు హాని కలుగును అధర్మము వృద్ధి నందును ఆయా సమయములందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను। వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాసితా బహవో జ్ఞానాతపసా పూతా మద్భావమాగతాః అనురాగము భయము క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి। ये यदा मां प्रपद्यन्ते तांस्तदैव भजाम्यहम् मनुवर्त्यन्तु वर्तेन మానుషాపాద సర్వశః। ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను। కానీ ఏ ఒక్కరి యందును అనురాగము కానీ ద్వేషము కానీ లేదు। యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణాం తదాహుః పండితం బుధాః। ఎవరి కర్మాచరణలో కామ సంకల్పము కావో ఎవరి కర్మలు జ్ఞానమును చే